ఈ వీడియోలో ఫ్రాక్షన్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఫ్రాక్షన్స్ ఆర్ భిన్నాలకు సంబంధించిన బేసిక్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంది, ఇంప్రాపర్ అంటే ఏంది, మనకు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు గ్రేటెస్ట్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, అడిషన్ ఎలా విధంగా చేయాలి, సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలి, మనకు డీసెట్, ఐసెట్, మనకు ఎడ్సెట్ లో కావచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఫ్రాక్షన్ మీద వస్తాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఫ్రాక్షన్ అంటే ఏంది, డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను. సపోజ్ ఫ్యామిలీ ఉంది. సో ఫ్యామిలీలో మన ఫాదర్ వచ్చేసి ఒక 5 చాక్లెట్స్ తెచ్చారండి. ఆ 5 చాక్లెట్స్, ఆ ఫ్యామిలీలో ఫాదర్, మదర్, 2 చిల్డ్రన్స్ ఉన్నారు. సో చిల్డ్రన్స్ కి ఒక 5 చాక్లెట్స్ ఇచ్చారు. కాకపోతే ఫస్ట్ చిల్డ్రన్ కి 2 చాక్లెట్స్ ఇచ్చారు. సెకండ్ చైల్డ్ కి 3 చాక్లెట్స్ ఇచ్చారు. సో టోటల్ 5 చాక్లెట్స్. సో ఒక ఇంట్లో అమ్మ, నాన్న, ఇద్దరు కొడుకు, కూతురు ఉన్నారు అనుకుందాం. సో 5 చాక్లెట్స్ ని వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. సో అబ్బాయికి సన్, డాటర్. సన్ కి వచ్చేసి 2 చాక్లెట్స్ ఇచ్చారు, డాటర్ కి వచ్చేసి 3 చాక్లెట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని మనము ఫ్రాక్షన్ పార్ట్ గా ఎలా రాసుకోవచ్చు అంటే, సో టోటల్ గా మనకి ఎంత పార్ట్ వచ్చింది సన్ కంటే ఏ విధంగా రాసుకోవాలంటే, సో టోటల్ గా మనకు 5 చాక్లెట్స్ ఉన్నాయి. సన్ కి ఎన్ని వచ్చాయి? 2. అంటే 2/5 పార్ట్ మనకు చాక్లెట్స్ వచ్చినట్టు. అదే ఇప్పుడు డాటర్ ఉన్నారు. సో డాటర్ ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి? 3 చాక్లెట్స్ వచ్చాయి. 3 ఎన్నులో వచ్చాయి? మనకు 5. 5 లో 3 చాక్లెట్స్ ఇచ్చారు. సో 3/5 పార్ట్ మనకు డాటర్ కి ఇచ్చినట్టు. సో ఇప్పుడు ఈ మనకు హోల్ అంటే ఎప్పుడైనా మనము ఒక గ్రూప్ ని 1 లాగా తీసుకోవాలి. సో ఇదంతా ఒక గ్రూప్ అనుకుంటే దీన్ని 1 గా తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ సన్ కి ఎంత వచ్చింది, డాటర్ కి ఎంత వచ్చిందో యాడ్ చేస్తే మనకు 1 రావాలి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ సన్ కి 2/5 వచ్చింది అండ్ మనకు డాటర్ కి 3/5 వచ్చింది. సో ఇక్కడ కింద డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 5, 2 + 3 5. సో 5 5 క్యాన్సల్ 1. సో హోల్ పార్ట్ నుంచి సమ్ పార్ట్ మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని ఫ్రాక్షన్ గా అంటాం. సో ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ కి 2/5 పార్ట్ వచ్చింది, డాటర్ కి 3/5 పార్ట్ వచ్చింది. సో దాన్ని మనం ఫ్రాక్షన్ అంటాం. సో దాన్ని మనం భిన్నం అంటారు. సో ఇది మనకు బేసిక్ ఐడియా అండి. సో ఇది మనకు వర్డ్ ప్రాబ్లమ్స్ లో కూడా యూస్ఫుల్ అవుతుంది ఫ్రాక్షన్ గురించి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది, సో సరైన భిన్నం అంటే ఏంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్, ప్రాపర్ ఫ్రాక్షన్ గురించి ఎగ్జాంపుల్ గా చెప్తాను. సపోజ్ మనకు స్కూల్లో సపోజ్ 10 మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 10 మార్క్స్ కి ఎగ్జామ్. సపోజ్ మీకు వచ్చేసి 5 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 10 మార్క్స్ కి. సో ఇలా రిప్రజెంట్ చేసే వాటిని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని పైన దాన్ని ఏమంటారు? న్యూమరేటర్. కింద పార్ట్ ని డినామినేటర్. సో న్యూమరేటర్, డినామినేటర్ అంటారు. సో ఫ్రాక్షన్ పార్ట్, ఏ ఫ్రాక్షన్ అయినా మనకు A/B ఫామ్ లో ఉంటుంది. A/B. సో పై పార్ట్ ని న్యూమరేటర్ అంటారు, కింద పార్ట్ ని డినామినేటర్ అంటారు. సో ప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడైతే అంటే, ఎప్పుడైతే న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. సో ఇలా ఉన్న ఫ్రాక్షన్స్ అన్ని మనకు ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఎందుకు అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మనకు 10 మార్క్స్ ఉన్నాయి ఎగ్జామ్. ఎప్పుడైనా మనకు 11 మార్క్స్ వస్తాయా? ఇంపాసిబుల్. ఎందుకు? మనకు హైయెస్ట్ మార్క్స్ 10 వస్తే 1 మార్క్, 2 మార్క్, 3 మార్క్, 4, 5, 6, 10 అప్ టు 10 వస్తాయి. 10 కి మించి రావు. ఎందుకు? మాక్సిమం మార్క్స్ 10. సో వీటిని మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే ఇక్కడ ఆల్వేస్ న్యూమరేటర్ అనేది లెస్ దాన్ బి ఉంటది. అంటే న్యూమరేటర్ అనేది ఎప్పుడైనా చిన్నగా ఉంటుంది డినామినేటర్ కన్నా. సో ఇలాంటివన్నీ మనకు ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ 1/2 కావచ్చు, 3/4 కావచ్చు. సపోజ్ మనకు కొన్ని ఎగ్జామ్స్ 100 కు ఉంటాయి. సో కొంతమందికి 98/100, 50/100. సో మనకు రెగ్యులర్ గా ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తారో అవన్నీ మనకు ప్రాపర్. సో ఇప్పుడు మీరు డీసెట్ రాస్తారు, డీసెట్ 100 మార్క్స్ పెడతారు, 100కి 80 వచ్చినాయా, ఇది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఎడ్సెట్ 150 అనుకుందాం. సో మీకు ఎన్ని వచ్చాయి? 75/150 వచ్చాయా? సో ఈ విధంగా వీటిని అన్నిటిని ఫ్రాక్షన్స్ ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ న్యూమినేటర్, బి డినామినేటర్. సో న్యూమరేటర్ చిన్నగా ఉంటది డినామినేటర్ కన్నా. సో అలాంటివి మనకు ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. సో సరైన భిన్నాలు. సో నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదంటే రివర్స్. సో ఇప్పుడు న్యూమరేటర్, డినామినేటర్ ఉంది. సపోజ్ ఇక్కడ న్యూమరేటర్ లో 2 ఉంది,
ఓకే, ఎగ్జాంపుల్ 3 ఉంది, కింద వచ్చేసి 2 అని పెట్టుకుందాం. ఎగ్జాంపుల్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 2 మార్క్స్ ఉంది ఎగ్జామ్, కానీ మనకు 3 మార్క్స్ వచ్చాయి. సో అప్పుడు ఇలాంటి వాటిని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. సో సింపుల్ గా వెన్ న్యూమరేటర్స్ ఆర్ గ్రేటర్ దాన్ డినామినేటర్స్ సచ్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సరికాని భిన్నాలు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ డెఫినేషన్ ఏంటంటే ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు. సో దీన్ని సాల్వ్ చేస్తే గ్రేటర్ దాన్ 1 వస్తుంది ఫ్రాక్షన్స్. ఎప్పుడైనా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా సాల్వ్ చేస్తే గ్రేటర్ దాన్ 1 వస్తుంది, ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చేసి లెస్ దాన్ 1 వస్తుంది. సో ఆ విధంగా కూడా మనకు ఒక్కొక్కసారి ఆప్షన్స్ లో అడుగుతారు. సో ద రేషియో ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ లెస్ దాన్ 1, గ్రేటర్ దాన్ 1, ఈక్వల్ టు 1. సో అలా అడుగుతారు. సో అలా కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. సో గుర్తు అంటే బట్టిఫై చేయాల్సిన అవసరం లేదు. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది, న్యూమరేటర్ డినామినేటర్ రాసిన తర్వాత డినామినేటర్ పెద్దగా ఉంటది. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ పెద్దగా ఉంటది. సో ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సపోజ్ మీకు ఎగ్జామ్ వచ్చేసి 50 మార్క్స్ పెట్టారు, కానీ మీకు 55 మార్క్స్ వచ్చాయంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సపోజ్ మీకు 100 మార్క్స్ కి పెట్టారు ఎగ్జామ్, కానీ మీకు 108 ఇలా వేస్తారు. సో ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో వీటిని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. అండ్ దీని రేషియో ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. ఎందుకు 100 వన్స్ 100 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో గ్రేటర్ దాన్ 1 వస్తుంది. సో ఇవి మనకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే చెప్తాను. సో మిశ్రమ భిన్నం అంటే ఏందో ఇప్పుడు చెప్తాను. సో నార్మల్ గా మనకు ప్రాపర్ ఫ్రాక్షన్స్ అన్నా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అన్ని ఏ ఫామ్ లో ఉంటాయి, A/B ఫామ్ లో ఉంటాయి. మిక్స్డ్ ఫ్రాక్షన్ అయినప్పుడు ఇంకొక టర్మ్ యాడ్ అవుతుంది సి లాగా. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, 2 1/2, 3 2/3, 4 5/7. సో ఇలాంటి టర్మ్స్ ఏవైతే వస్తాయి ఈ రిప్రజెంట్ ఫామ్ లో వచ్చేటివి ఉంటాయి కదా, వాటిని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. సో ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చెప్తాను. సో ఎగ్జాంపుల్ 2 1/2 ఇచ్చాం. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే ఒక ఇంటీజర్స్ అండ్ ఒక ఫ్రాక్షన్ కలిపి ఉండేదాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. సో ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఏది 2, ఫ్రాక్షన్ పార్ట్ ఏంది 1/2. సో ఇప్పుడు ఏం చేయాలి, 2 1/2 ఇచ్చాం కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే దీన్ని మల్టిప్లై చేయాలి. 2 2s 4 ప్లస్ ఈ పార్ట్ ని యాడ్ చేయాలి బై మనకి ఏదైతే డినామినేటర్ ఉందో అదే ఇక్కడ పెట్టాలి. సో 5/2. సో ఈ 2 1/2 ని మనము 5/2 లాగా రాసుకోవచ్చు. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. 3 2/3 ఉంది మిక్స్డ్ ఫ్రాక్షన్. చేంజ్ ఇంటూ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ డినామినేటర్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ అంటారు దీన్ని మల్టిప్లై చేయాలి. 3 3s 9, 9 ప్లస్ ఇక్కడ ఏ వాల్యూ ఉంటుందో దాన్ని యాడ్ చేయాలి బై డినామినేటర్ సేమ్ వాల్యూ. సో ఇక్కడ 11/3. సో 11/3 ఈక్వల్ టు 3 2/3. సో ఇది వచ్చేసి మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, సో ఇది వచ్చేసి మనకు ఇది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా. సో ఇక్కడ న్యూమరేటర్ అనేది మనకు ఎక్కువ ఉంది, సో ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఈ విధంగా మనకు మిక్స్డ్ టు ఇంప్రాపర్, మిక్స్డ్ టు ప్రాపర్ అవి కూడా అడుగుతారు, ఇది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆర్ సమానమైన భిన్నం అంటే ఏందో చెప్తాను. ఎగ్జాంపుల్, మీ దగ్గర 4 చాక్లెట్స్ ఉన్నాయి, 8 బిస్కెట్స్ ఉన్నాయి. సో వీటి యొక్క సింప్లెస్ట్ ఫామ్ అంటే రేషియో చేయాలి. రేషియో ఇస్ నథింగ్ బట్ దీన్ని ఈక్వల్ గా ఉండే రేషియో ఏందో కనుక్కోవాలి. మనకు తెలుసు 4 1s 4 2s. సో మనము దీన్ని 1/2 కూడా రాసుకోవచ్చు సింప్లెస్ట్ ఫామ్. 4/8 ని ఈక్వివాలెంట్ 1/2. సో ఇలా కూడా రాసుకోవచ్చు. సో వీటిని మనము సమానమైన భిన్నం అంటారు. అంటే జస్ట్ ఇది దేనికి ఈక్వల్, దీని రేషియో అనేది దేనికి ఈక్వల్, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి రాస్తాను, 2/3 ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 4/6 కూడా రాసుకోవచ్చు. ఎందుకు, ఇక్కడ 2 2s 2 3s. సో ఈ విధంగా కూడా వస్తారు. సో క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఎగ్జాంపుల్ మీకు 2/4 ఈజ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ A, 5/10, B, 3/7, C మనకు 4/8, D 3/7. సో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ 2/4 ని ఏం రాసుకోవచ్చు, 1/2 సింప్లెస్ట్ ఫామ్, ఇక్కడ 1/2. సో ఇది కూడా ఆప్షన్ అవుతుంది. ఇది 1/2, ఇది కూడా ఆప్షన్ అవుతుంది. ఇది కాదు, ఇది కాదు.
సో ఇలా ఏదైతే నియరెస్ట్ వాల్యూ మనకు సింప్లిఫై చేసిన తర్వాత ఈక్వల్ వస్తుందో అది మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. సో సింపుల్ గా, సో దాన్ని మనము సమానమైన భిన్నం అంటారు. నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంది, అన్లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంది చెప్తానండి. సో సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు, వాటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే సింపుల్ గా, ఇప్పుడు మనం ఫ్రాక్షన్ అంటే ఏ ఫామ్ ఉంటుంది, ఏ బై బి ఫామ్ లో ఉంటుంది. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో సింపుల్ గా ఏ ఫ్రాక్షన్స్ కి అయితే డినామినేటర్ సేమ్ ఉంటాయో వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ 2/3, 5/3. సో ఈ టూ ఫ్రాక్షన్స్ మనం లైక్ అంటాం, లైక్ ఫ్రాక్షన్స్. ఎందుకు, డినామినేటర్ సేమ్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం సింపుల్ గా. సో ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్ అంటే దీని రివర్స్. ఇప్పుడు 1/3 ఉంది, 2/5 ఉంది. సో ఇక్కడ డినామినేటర్ సేమ్ లేవు, సో వీటిని మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో సింపుల్ గా డినామినేటర్ సేమ్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం, డినామినేటర్ సేమ్ లేకపోతే అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, కొన్ని ఫ్రాక్షన్స్ ఇస్తారు, విచ్ అమాంగ్ ది ఫ్రాక్షన్స్ ఆర్ స్మాలెస్ట్ అంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1/2 ఇస్తారు, నెక్స్ట్ 2/3 ఇస్తారు. సో ఈ టూ ఫ్రాక్షన్స్ లో విచ్ ఫ్రాక్షన్ ఈస్ స్మాలెస్ట్, విచ్ ఫ్రాక్షన్ ఈస్ లార్జెస్ట్, అలా క్వశ్చన్స్ అడుగుతారు. సో అలా చేసినప్పుడు మనము సింపుల్ ఏం చేయాలి, డినామినేటర్స్ ఈక్వల్ చేయాలి, ఈక్వల్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇక్కడ మనకు 1/2 ఇచ్చారు, 2/3 ఇచ్చారు. సో నేను ఏం చేస్తానంటే 2,3కి ఎల్సిఎం తీసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన నెంబర్తో మల్టిప్లై చేసుకోవచ్చు, కానీ సేమ్ నెంబర్తో మల్టిప్లై అయ్యాలి. 2, 3 ఎల్సిఎం 6 వస్తుంది. సో నేనేం చేస్తాను, పైన 6 కింద 6 తో మల్టిప్లై చేస్తాను, ఆర్ 2/3 పైన 6 తోని కింద 6 తోని మల్టిప్లై చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, 6/12 అవుతుంది. నెక్స్ట్ మనకు మనం ఏం చేయాలి, మనము డినామినేటర్ సేమ్ చేయాలి కాబట్టి ఈ విధంగా కాకుండా, ఇప్పుడు 1/2 ఉంది, ఎగ్జాంపుల్ 1/2 ఉంది, 2/3 ఉంది. సో ఇప్పుడు మనము డెసిమల్ ఫామ్ లో వేసుకోవచ్చు, నార్మల్ ఇంకొక మెథడ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా మనము ఇప్పుడు 1/2 ఉంది, 1/2ని మనం 0.5 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 2/3ని 3 పెట్టి ఇక్కడ 0.63 సో ఇలా చేయొచ్చు. సో ఇది మనకు 0.6, ఇది 0.5. సో ఏది పెద్దది, 2/3 పెద్దది. సో ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. లేదు అంటే ఒక నంబర్ తోని మల్టిప్లై చేయొచ్చు. ఎగ్జాంపుల్ 1/2 ఉంది, 2/3 ఉంది. సో సేమ్ ఇప్పుడు 2 3 6 ఎల్సిఎం తోని మల్టిప్లై చేయండి. 1/2 ఇంటూ 6 2/3 ఇంటూ 6. సో ఇక్కడ 2 1 2 3 ఇక్కడ ఆన్సర్ 3 వచ్చింది, 3 1 3 2 సో 3 1 3 2 సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4 వచ్చింది. సో ఈ 3, 4 లో ఏది పెద్దది, 4 పెద్దది. 4 అంటే మనం ఏం తీసుకున్నాం, 2/3. సో ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. సో సింపుల్ గా మీరు డెసిమల్ ఫామ్ లోనే వేసుకోవచ్చు. లేదు అంటే మనం కింద డినామినేటర్స్ ఉంటాయి కదా, దాని యొక్క ఎల్సిఎం తీసుకొని మనం జస్ట్ మల్టిప్లై చేయాలి. ఈ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అందులో ఇంటీజర్స్ అయిపోతాయి. ఇంటీజర్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఏది చిన్నది పెద్దది. సో ఫ్రాక్షన్స్ ని ఇంటీజర్స్ లో కన్వర్ట్ చేసుకొని మనము చేసుకుంటే సరిపోతుంది. సో విచ్ ఫ్రాక్షన్ ఇస్ గ్రేటెస్ట్, సో మనకు స్మాలెస్ట్ అడిగారు, ఇప్పుడు గ్రేటెస్ట్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. సపోజ్ ఒక ఫ్రాక్షన్ 4/5 ఉంది అండ్ మనకు 3/2 ఉంది. ఎగ్జాంపుల్ ఈ ఫ్రాక్షన్ లో ఏది పెద్దది అని క్వశ్చన్ అడుగుతారు. విచ్ ఫ్రాక్షన్ ఇస్ గ్రేటెస్ట్, ఏ భిన్నము పెద్దది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము ఎగ్జాంపుల్ 5/2 ఉంది, 5 2 10 ఎల్సిఎం తీసుకోవాలి కింద డినామినేటర్స్. సో నేను 4/5 ఇంటూ 10 3/2 ఇంటూ 10 చేస్తా. సో ఇప్పుడు 5 1 5 2 2 1 2 5 సో 4 2 8 5 3 15. సో ఇందులో పెద్దది ఏది, ఇప్పుడు 15 దేనికి రిప్రజెంట్ చేస్తుంది, 3/2. సో ఆన్సర్ ఇస్ 3/2. ఏది స్మాలెస్ట్ అడిగితే 8 దేనికి రిప్రజెంట్ చేస్తుంది, 4/5. సో 4/5 ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో ఇలా మీరు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొక మెథడ్
4/5 ఉంది. సో దీన్ని మనము డెసిమల్ ఫార్ములా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 5 4. సో పాయింట్ పెడితే 5 8 40. సో దీన్ని మనము 0.8 రాసుకోవచ్చు 4/5ని. అదే 3/2ని 1.5 రాసుకోవచ్చు. సో ఏది పెద్దది? 1.5 పెద్దదా? 0.8 పెద్దదా? 1.5. 1.5 అంటే ఏది? 3.2. సో 3.2 ఇస్ ద లార్జెస్ట్. సో 2 మెథడ్స్ గా మనమైతే చేసుకోవచ్చు. మీకు నచ్చిన మెథడ్ ఏదైతే ఈజీ ఉందో అందులో మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. సో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చెప్పాను. అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్, డిసెండింగ్ బిగ్ టు స్మాల్. సో ఇప్పుడు మనకి ఏమేం ఫ్రాక్షన్స్ ఇచ్చారు? 1/3, 5/3, 8/3, 7/3. సో అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. స్మాల్ టు బిగ్ చేసే ముందు మనము డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ డినామినేటర్స్ అన్నిట్లో సేమ్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఈక్వల్ అయిన తర్వాతనే మనం క్వశ్చన్ చేయాలి. సపోజ్ అక్కడ మనకు డినామినేటర్స్ కరెక్ట్ గా లైక్ అన్ఈక్వల్ ఉంటే మనం ఏం చేయాలి? ఏదో ఒక నంబర్ తోని మనం డినామినేటర్స్ అనేది ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం మనకు చేసుకోవచ్చు, లేకపోతే చేయరాదు. సో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 1, 5, 8, 7 లో అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్. స్మాల్ ఏది? 1, నెక్స్ట్ స్మాల్ 5, నెక్స్ట్ స్మాల్ 7, నెక్స్ట్ స్మాల్ 8. సో ఇప్పుడు కింద డినామినేటర్స్ వేసేసేయండి. 1/3, 5/3, 7/3, 8/3. సో ఇది మనకు అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అడిగితే ఇక్కడ నుంచి రాయాలి. 8/3, 7/3, 5/3, 1/3. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతారండి. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. మనకు డీసెట్ లో రిపీటెడ్ గా అడుగుతారు. సో ఇప్పుడు వచ్చేసి మనకు డిసెండింగ్ ఆర్డర్. 2/3 ఇచ్చారు, 5/6 ఇచ్చారు, 3/9 ఇచ్చారు. సో ఇప్పుడు మనకు ఏం చేయాలి? ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. సో 3, 6, 9 యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. 3 1s, 3 2s, 3 3s. సో 3 2s 6, 6 3s 18. సో ఈ ఎల్సిఎం తోని అన్నిటికి మల్టిప్లై చేస్తే మనకి ఇంటీజర్స్ వస్తాయి. ఇంటీజర్స్ లో వస్తాయి ఆర్ నేచురల్ నంబర్స్ లో సహజ సంఖ్యలు వస్తాయి. అప్పుడు ఈజీగా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 2/3 ఇంటూ 18, 5/6 ఇంటూ 18, 3/9 ఇంటూ 18. సో 3 1s 3 6s, 6 1s 6 3s, 9 1s 9 2s. సో 6 2s 12, నెక్స్ట్ 5 3s 15, 3 2s 6. సో అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్. సో ఇది 6, 12, 15. ఇది అసెండింగ్ ఆర్డర్. 6 అంటే ఏది? ఇది 3.9, 3.9, 12 అంటే ఫస్ట్ 2/3, 15 అంటే మిడిల్ 5/6. సో ఇది మనకు అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అంటే దీన్ని రివర్స్ చేస్తే అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఎల్సిఎం పద్ధతి యూజ్ చేసుకొని చేసుకోవచ్చు, లేకపోతే డెసిమల్ పద్ధతి కూడా చేసుకోవచ్చు. ఏదన్నా మీకు నచ్చిన ప్రకారంగా మీరైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ ని ఏ విధంగా అడిషన్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ 1/2 ప్లస్ 2/3 ఇచ్చారు. సో ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు కింద డినామినేటర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎల్సిఎం తోని మల్టిప్లై చేయాలండి సింపుల్ గా. సో 2, 3కి ఎల్సిఎం ఏమవుతుంది? 6 అవుతుంది. సో 1/2 ఇంటూ 6 ప్లస్ 2/3 ఇంటూ 6. సో 2 1s 2 3s. సో 3 1s 2s. అండ్ మనకు ఎల్సిఎం ఎంత? 6. సో కింద మనకు ఎల్సిఎం కూడా వేసుకోవాలి. సో 3 ప్లస్ 2/6. సో ఆన్సర్ 5/6. సో ఈ విధంగా వేసుకోవాలి. లేకపోతే మనం డైరెక్ట్ ఇట్లా కూడా వేసుకోవచ్చు. కింద ఎల్సిఎం ఎంతనో వేసుకొని మనం క్రాస్ మల్టిప్లై కూడా వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా వేస్తే మీకు మిస్టేక్స్ ఏం పోవు. సో జస్ట్ మనకు ఎల్సిఎం ఫస్ట్ స్టెప్ ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం అనుకున్న తర్వాత ఎల్సిఎం తోని మనము మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి కింద ఎల్సిఎం వేస్తాం. సో పైన మనం అడిషన్ చేస్తే సరిపోతుంది. సో 5/6 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అడిషన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే నేను చెప్పాను CA/B ఫామ్ లో ఉంటుందని. సో ఇక్కడ 1 1/2 ప్లస్ 2 1/3 ఇచ్చారు. దీని అడిషన్ ఎట్లా చేస్తాం? సో ఫస్ట్
మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలి. సో 2 into 1 2, 2 plus 1 3/2 ప్లస్ 3 to the 6, 6 plus 1 7/3. సో ఇది స్టెప్ 1. స్టెప్ 1 తర్వాత ఏం చేయమన్నా, ఇక్కడ ఎల్సిఎం ఎంత 2, 3కి 6. సో 6 కాబట్టి సో ఇప్పుడు నేను ఏం చేయమన్నా 3/2 into 6 plus 7/3 into 6. 2 1s are 2 3s are. So 3 3s are 9 plus 3 1s are 3 2s are 7 2s are 14 by LCM 6. So ఇక్కడ ఎంత 23/6. సో మనకు 23/6 is the sum of this mixed fractions. సో ఇవి ఇట్లా చేయాలి సింపుల్ గా. ఇప్పుడు సబ్ట్రాక్షన్స్ సేమ్ అడిషన్ ఎట్లా చేస్తారు సబ్ట్రాక్షన్స్. సో 3/5 minus 2/7 సేమ్ ఎల్సిఎం 35 అవుతుంది. సో 3/5 into 35 minus 2/7 into 35. సో ఇక్కడ 5 1s are 5 7s are 7 1s are 7 5s are. సో 7 3s are 21 minus 5 2s are 10/35. సో ఇక్కడ మనకు 11/35. సో ఇది మనకు ఆన్సర్. సో అడిషన్ వస్తే మీకు సబ్ట్రాక్షన్ వస్తుంది ఈజీగా. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఫ్రాక్షనల్ టు డెసిమల్ టు ఫ్రాక్షన్ ఎట్లా కన్వర్ట్ చేయాలి. సింపుల్ అండి. ఇక్కడ చూడండి 2/10 ఉంది. సో 2/10 ని మనం డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే జస్ట్ మనకు 2/10 ఉంది. సో దీన్ని 0.2 కూడా రాసుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2/10 ఉంది. 2 1s are 2 5s are. ఇప్పుడు 1/5 ని ఎలా రాసుకోవచ్చు 5 డివిజన్ చేయాలి 0. ఇక్కడ పాయింట్ పెట్టారు కాబట్టి ఇక్కడ 0. 5 2s are 10. సో అందుకే ఇక్కడ 0.2 వచ్చింది. అలానే మనకు ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది. సో ప్రతిదానికి ఎన్ని జీరోలు ఉంటాయో అన్ని డిజిట్స్ ముందు జీరోస్ పెట్టేసేయాలి, పాయింట్స్ పెట్టాలి. 25/100 అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 2, పైన 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే 0.25. సో ఇలా సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకొక థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 538/100 ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి 3.58. సో ఇలా సపోజ్ ఎగ్జాంపుల్ 6/100 ఉంది. దీన్ని 0.06 పెట్టాలి. మళ్ళీ దీన్ని ఏం చేసుకోవచ్చు 6/100 రాసుకోవచ్చు. మళ్ళీ దీన్ని 6 into 10⁻² కూడా రాసుకోవచ్చు. సో 1/100 is nothing but 10⁻². సో 1/10 అంటే 10⁻1. 1/100 అంటే 10⁻². 1/1000 అంటే ఇక్కడ రాస్తున్నా 1/1000 10⁻³ సో ఇలా రాసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు క్వశ్చన్స్ లో యూస్ఫుల్ అవుతాయి. ఇవి కొన్ని మీరు సమ్స్ చేసేటప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతాయండి. పాయింట్స్ లో ఇచ్చినప్పుడు అడిషన్ ఎట్లా వేయాలని. 3.64 ఇచ్చారు, నెక్స్ట్ 4.2 ఇచ్చారు. సో 4.2. సో ఇక్కడ ఏ నంబర్ లేకపోతే 0 పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో దీని అడిషన్ ఎట్లా వేయాలంటే ఇక్కడ పాయింట్ ఎగ్జాక్ట్ కోఇన్సిడెంట్ అవ్వాలి. సో 4 + 0 4, 6 + 2 8, 3 + 4 7. సో 7.84 ఆన్సర్. నెక్స్ట్ 4.5 minus 2.89. సో ఇక్కడ నంబర్ లేదు కాబట్టి 0 పెట్టుకున్నాను. సో ఇక్కడ మనకు ఒక టప్పు తీసుకోవాలి. 10 - 1 10 - 9 1. సో ఇక్కడ 4 ఉంటుంది. సో మళ్ళీ నేను అప్పు తీసుకుంటా. ఇక్కడ 4 అవుతుంది. సో ఇక్కడ 4 ఉంటుంది 14 అంటే 6. సో ఆల్రెడీ ఒకటి పోయింది కాబట్టి పోతుంది. సో ఇక్కడ 3 మిగులుతుంది. సో 3 - 2 1.61. సో ఇలాంటివి కొన్ని సింపుల్ మిస్టేక్స్ అయితే చేస్తారు. సో ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ నంబర్స్. సో 2/3 into 4/5 అడుగుతున్నారు. సో దీన్ని ఏం చేయాలి మల్టిప్లికేషన్ ఆఫ్ న్యూమరేటర్స్ బై మల్టిప్లికేషన్ ఆఫ్ డినామినేటర్స్ చేస్తే సరిపోతుంది. 2 4s are 8, 3 5s are 15 ఇలా. నెక్స్ట్ 2/3 into 4/6 into 3/6. సో దీని ఎలా 2 4s are 8, 3 8s are 24 by 6 6s are 36 into 6. సో దీన్ని పెద్దగా మల్టిప్లై చేయకుండా క్యాన్సలేషన్ కూడా వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ 6 1s are 6 4s are 24, 4 1s are 4 9s are 36. సో లాస్ట్కి 1/9. సో ఇలా మనము డివిజన్ మెథడ్ తో కూడా వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఇట్లా ఇస్తారు 2/4 into 5/10 into 12/16 into 4/8. సో దీని ఆన్సర్ ఎంత అడుగుతారు. సో డైరెక్ట్ ఎట్లా చేయాలి 4 1s are 4 3s are
4 1s 4 2s. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 2 1s 2 5s. సో 5 5 క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ 3 మిగిలింది లాస్ట్ పైన డినామినేటర్ 3 బై ఇక్కడ 2 8 2 8s 16. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇలా జస్ట్ క్యాన్సల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంపార్టెంట్ బేసిక్స్ ఇవి ఫ్రాక్షన్స్ లో. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది, ఇంప్రాపర్ అంటే ఏంది, అడిషన్ ఎట్లా వేయాలి, సబ్ట్రాక్షన్ ఎట్లా వేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంది, డిసెండింగ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది, అసెండింగ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది, ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏది లార్జెస్ట్. సో వీటి మీద బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.